నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్నితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం, మారదు కాలం. కాలిబాటు గమనానికి కాలిబాట దేనికి, కొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి. ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది చిత్తుల మార్గం. రామబాణ మార్పిల్దా రావణ కాష్టం, కృష్ణ గీతా పిల్దా నిత్య కురుక్షేత్రం. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం. పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా, అడవి నీటి మారిందా ఎన్ని యుగాలైనా. వేట అదే వేటు అదే నాటి కథే అంతా, నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత. బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా, శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్నితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవరు ఏమైపోని. మారదు లోకం, మారదు కాలం. అంగడి బజార్ ఊట్నూరు పట్టణంలోని కొన్ని రోడ్లని కళ్ళకు కట్టినట్టు ఒక పాట రూపంలో చిత్రీకరించి వీడియో ఫుటేజెస్ని మీకోసం వేశాను. చూడండి, మీ ఒపీనియన్, మీ కామెంట్ నాకు చెప్పండి. ఈ రోడ్లు ఇలా ఉంటే ఈ పాటకు అందుబాటులో ఉన్నట్టు లేదా? చూడండి, ఒకసారి చూసి మీ ఒపీనియన్ క్లియర్గా చెప్పండి. ఆ రోడ్లు చూడండి, ఆ గుంతలు చూడండి. సమాజం మారిందా? ఎక్కడ మారిందో చూడండి కొద్దిగా రోడ్లను బట్టి. ఇంత మేజర్ గ్రామ పంచాయతీలో మారకపోతే అడవిలల్లో ఏం మారుతుంది చెప్పు? విద్యాదానం చేసేటోళ్ళు లేరు. కాళేశ్వరం ప్రాజెక్టు, కాకతీయ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు, వేల కోట్లు ప్రాజెక్టులకు పెడుతున్నారు. చదువు లేదు, రోడ్డు లేదు, హాస్పిటళ్ళు లేవు. ఓ కవి ఏమన్నాడో విన్నారు కదా, పాట రూపంలో పెట్టాను చూడండి. లక్షలు ట్యాక్సులు పెట్టి గ్రామ పంచాయతీ రోడ్లని టెండర్కు ఇస్తున్నారు. రోడ్లు ఇలా ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా అంగడి బజార్ వేలంపాట జరిగింది. 4.5 లక్షలకు వేలం పోయింది. రోజు 100 రూపాయలు ప్రతి బండికి వసూలు చేస్తున్నారు. కానీ గోదల్ని కొట్టి సంతలకు తోలించే అధికారులు లేరు. ఎప్పుడు ప్రతినిత్యం గోదలు రోడ్ల పంటనే పండి ఉంటాయి. అలాగే మనుషులు కింద పడతారు, లేస్తారు, లేపుకొని పోతారు. కానీ పట్టించుకోరు ఈ అధికారులు. 100 సార్లు చెప్పినా కానీ వినరు. వినకపోవడం పట్టే ఇలాంటి చర్యలు మేము తీసుకుంటున్నాము. ఈ చర్యలపై కొంచెమైనా అధికారులు స్పందించి ఆ ఆవుల్ని గోశాలలకు, అడవులకు పంపిస్తే మనుషులు ప్రశాంతంగా నడిచి స్కూళ్ళకు పిల్లలు వెళ్తున్నారు. చూడండి ఎట్లా పిల్లలు కష్టపడుకుంటూ అమ్మాయిలు వెళ్తున్నారు. వాళ్ళ కోసమైనా రోడ్లు వేయండి. మీరు అధికారులు కొంచెమైనా చర్యలు తీసుకోండి. బజార్ పరిసరాల ప్లేస్లు మొత్తం, పాత బస్టాండ్ పరిసరాల ప్లేస్లు మొత్తం మరమ్మతులు చేయించి నీట్గా రోడ్లు వేసి ఆగస్టు 15 లోపు మంచి రోడ్లు కావాలని నా ఒక్క కోరిక. ప్రయత్నాన్ని మీరందరూ ఎంకరేజ్ చేసి నా ఛానల్కు కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోలు మీకోసం అప్లోడ్ చేస్తాను నేను.